ప్రేక్షకులకు నమస్కారం. ఫిబ్రవరి 10, 11 తారీఖుల్లో అంటే శనివారం, ఆదివారం ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందర రామరెడ్డి గారు ఈటీఎఫ్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ మీద ఎడ్యుకేటివ్ వెబినార్ కండక్ట్ చేయబోతున్నారు. దీనికి ₹3,000 ఫీజు పే చేయవలసి ఉంటుంది. ఆసక్తి ఉన్నవారు ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కాల్ చేసి వెంటనే మీ రిజిస్ట్రేషన్స్ను పూర్తి చేసుకోగలరు. హాయ్, సుందర రామిరెడ్డి ఫ్రమ్ ఆర్సీబీ టెక్నాలజీస్. ఈరోజు గ్లోబల్ మార్కెట్స్ని ఎలా ట్రాక్ చేయాలి అండ్ యావరేజ్ మీద ఈరోజు బుల్లిష్గా ఉంటుందా, మార్కెట్ బెరిష్గా ఉంటుందా లేదా న్యూట్రల్గా ఉంటుందా అని సెంటిమెంట్గా మనకు తెలియాలి అనుకుంటే ఇంటర్నేషనల్ మార్కెట్స్ని ఫాలో అవ్వాలండి. సో మనం ఈ moneycontrol.com ద్వారా గ్లోబల్ మార్కెట్స్ని ఎలా ట్రాక్ చేయాలో ఇప్పుడు మనం చూద్దామండి. సో మీ ల్యాప్టాప్లో కానీ మొబైల్లో కానీ moneycontrol.com ఓపెన్ చేయండి. అందులో ఇక్కడ మార్కెట్స్ ఉంది, హోమ్ పేజ్లో మార్కెట్స్. ఈ మార్కెట్స్ మీద క్లిక్ చేసామంటే ఇక్కడ గ్లోబల్ మార్కెట్స్ అని వస్తుందండి. డాక్టర్ సచిన్ రాజ్ అత్యాధునిక వరల్డ్ క్లాస్ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ తో అన్ని రకాల నొప్పులకు శాశ్వత పరిష్కారం. సో ఈ గ్లోబల్ మార్కెట్స్లో మొత్తం మన అన్ని ఇంటర్నేషనల్ మార్కెట్ యొక్క డేటా మనకి క్యాప్చర్ చేసుకోవచ్చు అండి. అంటే ఫస్ట్ వన్ అమెరికన్ మార్కెట్స్ ఏదైనా లైవ్లో ఉన్నాయంటే ఇక్కడ ఇది క్లాక్ గ్రీన్లో ఉంటుందండి. మార్కెట్ కనుక ఆఫ్లో ఉన్నాయి అనుకోండి రెడ్ కలర్లో చూపిస్తూ ఉంటాయి అనమాట. సో బేసికల్గా అమెరికన్ మార్కెట్స్ ఇండియన్ టైమింగ్స్లో ఈవినింగ్ 8 o'clock తర్వాత ఓపెన్ అవుతాయండి. అండ్ ఎర్లీ మార్నింగ్ 2:20 వరకు రన్ అవుతూ ఉంటాయి అనమాట. అంటే ఇండియన్ టైమింగ్స్లో కనుక మీరు చూస్తే ఐఎస్టీలో నైట్ 8 o'clockకి ఓపెన్ అవుతాయి అండ్ మార్నింగ్ 2:20 వరకు ఉంటుంది అమెరికన్ మార్కెట్స్. అండ్ ప్రపంచవ్యాప్తంగా అమెరికన్ మార్కెట్ ఇన్ఫ్లుయెన్స్ చాలా ఎక్కువ ఉంటుందండి. ఆల్మోస్ట్ 60-70% వరల్డ్ మార్కెట్స్ మొత్తాన్ని ఒక అమెరికన్ ఇన్వెస్టర్సే కంట్రోల్ చేస్తారంటే అతిశయోక్తి కాదనమాట. అందుకని న్యాచురల్గా ఆల్మోస్ట్ 20 trillion ఎకానమీ కాబట్టి అమెరికా అక్కడ నుంచి మీరు గ్యాదర్ చేయాల్సి ఉంటుంది న్యూస్ ఏదైనా ఉంటే. సో ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఈ మార్కెట్ అమెరికన్ మార్కెట్ నిన్న క్లోజ్ అయిన డేటా ఇది, నిన్నటిది ఈరోజు ఇంకా లైవ్లో రాలేదు కాబట్టి. సో డో జోన్స్ అండ్ నాస్డాక్ అండి. ఇండియాలో ఎన్ఎస్సి, బిఎస్సి ఎలాగ మనం ట్రాక్ చేస్తామో అమెరికాలో లీడింగ్ ఎక్స్చేంజ్లు అనమాట ఈ రెండు, డో జోన్స్ అండ్ నాస్డాక్. ఈ రెండు లీడింగ్ ఇండెక్స్లు కూడా. ఈ రెండింటిని మనం ట్రాక్ చేసుకున్నామంటే మనకు సరిపోతుంది. సో ఇవన్నీ 0.29 అండ్ 0.2, 0.4 ఉంది. ఈ డేటా ఏదైనా సరే అప్ టు 0.5 వరకు మనం న్యూట్రల్గా తీసుకోవచ్చు. అంటే ప్లస్ ఆర్ మైనస్ అప్ టు 0.5 వరకు న్యూట్రల్ అనమాట. అండ్ బియాండ్ ద 0.5 దాటితే అప్పుడు మనం బుల్లిష్గా కానీ లేదా మైనస్లోకి వెళ్ళిపోతే బెరిష్గా తీసుకుంటాం. అండ్ +1 కానీ -1 కానీ అయితే మాత్రం సెంటిమెంట్ చాలా స్ట్రాంగ్గా ఉంటుందండి. అందుకని వరల్డ్ మార్కెట్స్ మొత్తం కూడా +1 ఏంటంటే ఆ రోజు ఇండియన్ మార్కెట్ కూడా స్ట్రాంగ్గా మూవ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. వరల్డ్ మార్కెట్స్ మొత్తం కూడా -1 అయితే మాత్రం ఇండియన్ మార్కెట్ కూడా -1 అవడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఈ డేటా ప్రకారం నిన్న అమెరికన్ మార్కెట్ జస్ట్ న్యూట్రల్లో ఉందండి. సో అమెరికా నుంచి ఎలాంటి క్లూస్ లేవు అనమాట. రెండోది యూరోప్ మార్కెట్స్ అండి. యూరోప్ ఆల్రెడీ లైవ్లో ఉంది చూడండి, ఇప్పుడు గ్రీన్ కలర్లో ఉన్నాయి, అంటే ఇప్పుడు లైవ్లో నడుస్తుంది మార్కెట్ ఇది ఆల్రెడీ. సో ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఇది పుట్సీ అండి, లండన్ మార్కెట్. ఇది లండన్ స్టాక్ ఎక్స్చేంజ్ని పుట్సీ అంటారు. అండ్ క్యాక్ జర్మనీ, డాక్స్ ఫ్రాన్స్ అనమాట, ఈ 3 మార్కెట్స్. సో ఇక్కడ 0.2, 0.3, 0.81, 1.2 ఇది వెరీ స్ట్రాంగ్గా ఉంది. ఇది బుల్లిష్, ఇది న్యూట్రల్. మొత్తానికి యూరోప్ నుంచి మనకు మార్కెట్ కనుక చూసుకుంటే యూరోప్లో ఉన్న టాప్ 3 మేజర్ ఎకానమీస్ అండి ఈ 3. ఒకటి బ్రిటిష్ అండ్ బ్రిటన్, అండ్ 2 ఫ్రాన్స్, 3 జర్మనీ అనమాట. ఈ 3 స్టాక్ ఎక్స్చేంజెస్ అనమాట ఇవన్నీ. సో ఈ డేటా పాజిటివ్ చూపిస్తుంది. 3 మీద యావరేజ్ మీద యూరోప్ మార్కెట్స్ లైవ్లో ఇప్పుడు అంటే పాజిటివ్ రన్ అవుతుంది. ఇవి ఇండియన్ టైమింగ్స్లో మధ్యాహ్నం 1 o'clock నుంచి నైట్ 9 వరకు రన్ అవుతూ ఉంటాయండి. అండ్ డే లైట్ మీద హాఫ్ అన్ అవర్ అటు ఇటు ఓపెన్ అవుతూ ఉంటాయి అనమాట. సో మధ్యాహ్నం 1 o'clock నుంచి ఇండియన్ టైమింగ్స్లో ఈవినింగ్ 9 దాకా ట్రేడ్ అవుతూ ఉంటాయి అనమాట. సో సెంటిమెంటల్గా ఇవి కూడా వన్ ఆఫ్ ది లీడింగ్ లార్జెస్ట్ ఎకానమీస్ కాబట్టి సెంటిమెంటల్గా ఏసీ మీద ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటాయి. అండ్ థర్డ్ వన్ ఇప్పుడు ఏషియన్ మార్కెట్స్ అండి. ఏషియన్ మార్కెట్స్లో మనం కనుక చూసుకుంటే ఇది క్లాక్ ఉందండి నిఫ్టీ, ఇది మన ఓన్ నిఫ్టీ. ఇప్పుడు ఇండియాలో టైము ఈవినింగ్ 6 o'clock అవుతుందండి. బట్ స్టిల్ ఇది క్లాక్ గ్రీన్లో ఉందంటే మీనింగ్ ఏంటంటే మన నిఫ్టీనే బట్ గుజరాత్లో గిఫ్ట్ సిటీ నుంచి రన్ అవుతుందండి. ఇది కేవలం ఇంటర్నేషనల్ ఇన్వెస్టర్ కోసం డిజైన్ చేసింది అనమాట. అంటే డాలర్ డామినెంట్ రన్ అవుతుంది ఇక్కడ. నిఫ్టీ యాజ్ ఏ ఫ్యూచర్ కాంట్రాక్ట్స్గా మాత్రమే దొరుకుతుంది, స్టాక్స్ ఏం దొరకవు అనమాట ఇక్కడ. ఈ మార్కెట్ మార్నింగ్ 6 o'clock నుంచి నెక్స్ట్ రోజు మార్నింగ్ 2:20 వరకు లైవ్లో ఉంటుందండి. అంటే ఆల్మోస్ట్ 18 hours పర్ డే ఉంటుంది. మన మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తుందని మీరు ట్రాక్ చేయాలనుకుంటే మనకున్న ఒకే ఒక ఛాన్స్ ఏంటంటే గిఫ్ట్ నిఫ్టీని ట్రాక్ చేసుకుంటూ ఉండాలి. ఓకే, సో ఇప్పుడు గిఫ్ట్ నిఫ్టీ పాజిటివ్గానే ఉందండి. అంటే 21,470 దగ్గర ఉంది ఇప్పుడు. అంటే జస్ట్ మోడరేట్గా బుల్లిష్గా ఉందన్నమాట. ఎందుకంటే మన మార్కెట్ ఆల్రెడీ ఈరోజు 220 points దాకా పాజిటివ్లో మూవ్ అయింది కాబట్టి పాజిటివ్గా ఉన్నట్లు లెక్క అనమాట ఇది. సో ఈ మార్కెట్ మనం ట్రాక్ చేస్తూ కూర్చోవాలి.
ఇండియన్ మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత నుంచి ఈరోజు మార్నింగ్ 2:20 వరకు కూడా దీన్ని మనం ట్రాక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇవన్నీ ఏషియన్ మార్కెట్స్ అండి. ఏషియాలో ఫస్ట్ ఓపెన్ అయ్యేది మార్నింగ్ 6 o'clockకి నిక్కీ అండి, జపాన్ మార్కెట్ ఇది ఈరోజు మైనస్లో క్లోజ్ అయింది. అండ్ ఇది స్ట్రైట్ టైమ్స్ అండి, సింగపూర్ స్టాక్ ఎక్స్చేంజ్ ఇది, అండ్ పాజిటివ్గా క్లోజ్ అయింది. అండ్ హాంగ్సెంగ్ అండి, ఇది హాంకాంగ్ అనమాట, ఈరోజు చాలా స్ట్రాంగ్ పాజిటివ్గా క్లోజ్ అయింది. ఇది ఆల్మోస్ట్ 3.4% చాలా స్ట్రాంగ్ అనమాట. అండ్ నెక్స్ట్ తైవాన్ అండ్ న్యూట్రల్గా ఉంది. అండ్ కోస్పీ కొరియన్ మార్కెట్స్ అనమాట. సో వీటన్నిటి మనం ఏషియన్ మార్కెట్స్ మొత్తం ఈరోజు చూసుకుంటే యావరేజ్ మీద ఎక్సెప్ట్ నిక్కీ, జపాన్ తప్ప మిగతా మొత్తం కొంచెం పాజిటివ్గా ఉన్నాయండి అన్నీ. అండ్ ఇండియన్ మార్కెట్ కూడా ఈరోజు స్ట్రాంగ్ పాజిటివ్ +1% దగ్గర క్లోజ్ అయింది అనమాట. సో ఈ డేటా ప్రకారం చెప్పాలంటే ఏషియా మొత్తం ఈరోజు మోరార్లెస్ స్ట్రాంగ్గా ఉంది. ఇప్పుడు లైవ్లో యూరప్ కూడా పాజిటివ్గా నడుస్తూనే ఉంది. అండ్ ఇది అమెరికా నైట్ టైంలో అమెరికా ఓపెన్ అవుతుందండి. అమెరికా కూడా యావరేజ్ మీద పాజిటివ్ ఓపెన్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది, ఎందుకంటే యూరప్ కూడా ఆల్రెడీ రన్ అవుతుంది కాబట్టి. ఇట్లా మనం సెంటిమెంటల్గా మనం దీన్ని ట్రాక్ చేసుకోవచ్చు. మీరు కావాలంటే ఈ అమెరికన్ అండ్ యూరప్ ఫ్యూచర్స్ లైవ్లో 24/7 రన్ అవుతూ ఉంటాయండి. investing.com ఆ పోర్టల్కి వెళ్ళేసి మనం అక్కడ వాటిని కూడా ట్రాక్ చేసుకోవచ్చు. కావాలంటే వాటి ఫీచర్స్ని అక్కడ నుంచి ట్రాక్ చేయడం ద్వారా మనకు సెంటిమెంట్ అర్థమవుతూ ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, ఏ రోజుకి ఆ రోజు మార్నింగ్ మనం ట్రేడింగ్ డెస్క్ రాగానే ఫస్ట్ మీరు చూడాల్సింది వరల్డ్ మార్కెట్స్ ఏం చేస్తుందో తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో అందుకని మీరు moneycontrol.com కానీ లేదా investing.com కానీ లేకపోతే tradingyou.com ఇలాంటి పోర్టల్కి వెళ్ళేసేసి వరల్డ్ మార్కెట్ ఏం చేస్తుందో తెలుసుకోండి. వరల్డ్ మార్కెట్ ప్లస్ నిఫ్టీ ప్లస్ సెక్టర్, ఈ 3 విషయాలు చాలా ఇంపార్టెంట్ అండి. తర్వాతనే స్టాక్స్ని పిక్ చేయండి. చాలామంది డైరెక్ట్గా స్టాక్ వెళ్ళి ఈరోజు బుల్లిష్ బేరిష్ అవుద్దని బెట్ కాస్తూ ఉంటారండి. అండ్ బిలో మీ స్టాక్స్ డైరెక్ట్గా మూవ్ అండి, సెక్టర్స్ మూవ్ అయితేనే స్టాక్స్ మూవ్ అవుతాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ నిఫ్టీ డల్గా ఉందనుకోండి, ఎంటైర్ బ్యాంక్ సెక్టర్ మొత్తం చాలా స్లోగా ఉంటుంది ఆ రోజు. బ్యాంక్ నిఫ్టీ స్ట్రాంగ్గా ఉందనుకోండి, ఎంటైర్ బ్యాంక్స్ అన్ని మూవ్ అవుతూ ఉంటాయి అనమాట. అందుకని సెక్టర్ మూవ్ అవటం చాలా ఇంపార్టెంట్. సో అన్నిటికన్నా ముందు వరల్డ్ మార్కెట్ మూడు ఇంపార్టెంట్, తర్వాత నిఫ్టీ ఓవరాల్ మార్కెట్ ఇండియాలో నిఫ్టీ అనమాట అది ఇంపార్టెంట్, అండ్ థర్డ్ వన్ సెక్టార్ ఇంపార్టెంట్. ఈ మూడింటిని ట్రాక్ చేయడం ద్వారా ఈరోజు మనకి ట్రేడింగ్ ఛాన్సెస్ ఏ సెక్టార్లో రాబోతున్నాయి, ఏ స్టాక్స్లో రాబోతుందో మనకు అర్థమవుతుంది. అప్పుడు పర్టికులర్ స్టాక్స్ మనం చూసుకొని ట్రేడింగ్ కోసం చూసుకోవచ్చు అనమాట. ఇట్లా మీరు కనుక ఇంటర్డే ట్రేడరు అండ్ స్కాల్పర్స్ కనుక అయిపోతే ఏ రోజుకు ఆ రోజు వరల్డ్ మార్కెట్స్ నిఫ్టీ సెక్టార్ ఏం చేస్తుంది అనేది ట్రాక్ చేసుకోవటం చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ ఒక ఎగ్జాంపుల్ నేను ఈ పోర్టల్ చెప్పాను, అలాగే మీరు కావాలంటే investing.com అక్కడికి వెళ్ళి మీరు ట్రాక్ చేసుకోవచ్చు. అండ్ థర్డ్ వన్ ఏమో tradingyou.com అక్కడ ట్రాక్ చేసుకోవచ్చు. అండ్ స్టాక్ ఎడ్జ్ ఇలాంటి వాటిలో కూడా మనం ట్రాక్ చేసుకోవచ్చు. ఒకే ఇన్ఫర్మేషన్ మల్టిపుల్ పోర్టల్స్ నుంచి మనం ట్రాక్ చేసుకోవచ్చు అనమాట. కాబట్టి దీని ద్వారా ఏంటంటే సెంటిమెంటల్గా ఈరోజు మార్కెట్లో బుల్లిష్ బేరిష్ మీకు అర్థమవుతూ ఉంటాయి. ఎందుకంటే వరల్డ్ మార్కెట్స్ మొత్తం కనుక -1 అయింది అనుకోండి, ఖచ్చితంగా ఆ రోజు బేరిష్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. +1 అయింది అనుకోండి, స్ట్రాంగ్గా ఉన్నట్లు లెక్క. -1 అయితే మార్కెట్ బెరిష్గా ఉన్నట్లు లెక్క. సో ఈరోజు ఈ సెంటిమెంటల్ ప్రకారం మార్కెట్ అంతే, వరల్డ్ మార్కెట్స్ మొత్తం ఈరోజు ఓవరాల్గా పాజిటివ్ బయాస్ మీద ఉన్నాయి, ఎక్సెప్ట్ నిక్కీ జపనీస్ మార్కెట్. ఓకే, అదర్వైజ్ మార్కెట్స్ ఆర్ డూయింగ్ గుడ్ అనమాట. సో ఇండియాలో కూడా ఈరోజు క్విక్ రికవరీ జరిగింది, బికాస్ మార్కెట్స్ అన్ని బాగున్నాయి కాబట్టి. ఓకే, హోప్ నెక్స్ట్ టైం మీరు ట్రేడింగ్కి వచ్చినప్పుడు మార్నింగ్ 8:30 అప్పుడు రావడంతో ఈ వరల్డ్ మార్కెట్ ట్రాక్ చేసుకోండి. సో సెంటిమెంటల్గా ఈరోజు మార్కెట్ ఎటు మూవ్ అయ్యే ఛాన్స్ ఉందో మనం చూసుకోవచ్చు అనమాట. ఓకే, ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ.